హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ పిల్లలకి ఎంతో ఇష్టమైన మ్యాంగో మిల్క్ జెల్లీ స్వీట్ని మనం ఇంట్లోనే ఎలా రెడీ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. నేను ఈ స్వీట్ తయారీ కోసం ఒక 2 మ్యాంగోస్ అయితే తీసుకున్నాను. 2 మ్యాంగోస్ని చక్కగా వాష్ చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ మ్యాంగో స్వీట్ ఈ మ్యాంగోస్ ఉన్నప్పుడే మనం చేసుకోగలం. మ్యాంగో సీజన్లో అయితే మ్యాంగోస్ బాగా దొరుకుతాయి కదా, మనము ఈ స్వీట్స్ని రెడీ చేసుకోవచ్చు. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ముక్కల్ని ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇలా మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకుంటే స్మూత్ పేస్ట్లా రెడీ అవుతుంది. చూడండి, ఈ స్మూతీ అన్నమాట. స్మూత్గా పేస్ట్లా రెడీ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఒక బౌల్లో తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ స్మూతీలోకి 1 గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేస్తున్నాను. వాటర్ అంతా కలిసేలా చక్కగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే అగర్ అగర్ పౌడరు. ఇది ఏ సూపర్ మార్కెట్లో అయినా దొరుకుతుంది. దీన్ని మనం ఒక 2 స్పూన్స్ వరకు యాడ్ చేసుకోవాలి. 2 స్పూన్స్ యాడ్ చేశాక అగర్ అగర్ పౌడర్ మొత్తం ఈ మ్యాంగో పేస్ట్లో చక్కగా కలిసేలా కలుపుకోవాలి. ఉండలు లేకుండా అగర్ అగర్ పౌడర్ మొత్తం ఈ స్మూతీలో మిక్స్ అయిపోవాలి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకుని ఒక పాన్ పెట్టుకొని పాన్లో మనం ఇలా రెడీ చేసి పెట్టుకున్న స్మూతీని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని కలుపుతూ ఒక 5 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. ఎక్కువసేపు అవసరం లేదండి, ఒక 5 మినిట్స్ అయితే సరిపోతుంది. ఇలా కుక్ చేసుకుంటూ 1 కప్ వరకు షుగర్ అయితే యాడ్ చేసుకోవాలి. షుగర్ కొంచెం ఎక్కువ తినే వాళ్ళైతే కొంచెం చూసుకొని యాడ్ చేసుకోవాలి. ఇలా షుగర్ అంతా కలిసేలా కలుపుకోవాలి. చూడండి, ఒక పొంగు వస్తే సరిపోతుంది. పైకి ఇలా నురగలా వచ్చినంత వరకు ఈ స్మూతీని మనం కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా కుక్ చేసుకున్న దాన్ని ఒక మౌల్డ్లో పోసి పెట్టుకోవాలి. ఇలా మౌల్డ్ ఉంటే మౌల్డ్లో పోసుకోవచ్చు, లేదంటే ప్లేట్లో పోసి కూడా పెట్టుకోవచ్చు. నేనైతే ఈ మౌల్డ్లో 1 ఇంచ్ వచ్చేంత వరకు పోసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం దీన్ని రూమ్ టెంపరేచర్లోకి వచ్చిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుని 1 అవర్ పాటు సెట్ అవ్వనిద్దాం. 1 అవర్ తర్వాత ఎడ్జెస్ అన్నీ ఇలా కట్ చేసుకొని చూడండి, జెల్లీ చక్కగా ఫామ్ అయిపోయింది. ఇప్పుడు నేను ఈ జెల్లీని స్క్వేర్ పీసెస్లా కట్ చేసుకుంటున్నాను. జెల్లీస్ అన్నీ ఒకే సైజులో ఉండే విధంగా కట్ చేసుకోవాలి. అన్నీ ఈవెన్గా వస్తాయి అన్నమాట. నేనైతే అలానే కట్ చేసుకున్నాను. చూడండి, జెల్లీ అంతా చక్కగా ఊడి వచ్చేసింది. జెల్లీ బాగా సెట్ అయిందనమాట. ఇప్పుడు మనం ఈ జెల్లీలో వేసుకోవడానికి మిల్క్ని రెడీ చేసుకుంటున్నాను. 2 గ్లాస్ మిల్క్ తీసుకున్నాను. 2 గ్లాస్ మిల్క్కి 2 స్పూన్స్ అగర్ అగర్ పౌడర్ని యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ అగర్ అగర్ పౌడరు మిల్క్లో ఎక్కడ ఉండలు కట్టకుండా చక్కగా అగర్ అగర్ పౌడర్ అంతా మిల్క్లో కలిసే విధంగా చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు మన టేస్ట్కి తగ్గ షుగర్ని యాడ్ చేసుకోవాలి. నేనైతే కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకున్నాను. షుగర్ అంతా మిల్క్లో కలిసేలా కలుపుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు పాల గిన్నె స్టవ్ పైన పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకోవాలి. పాలని ఇలా కలుపుతూ మరిగించుకోవాలి. ఎక్కువసేపు అవసరం లేదండి, ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించుకుంటే సరిపోతుంది. పాలు ఇలా కలుపుతూ మరిగించుకోవాలి, ఎందుకంటే అగర్ అగర్ పౌడర్ వేసాం కనుక ఉండలు కట్టకుండా ఉంటుంది. చూడండి, పాలు ఒక పొంగు వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగా పక్కన పెట్టుకున్న జెల్లీస్లో ఈ మిల్క్ అంతా యాడ్ చేసుకోవాలి. మిల్క్ కొంచెం థిక్గా రెడీ అవుతుంది, ఎందుకంటే అగర్ అగర్ పౌడర్ యాడ్ చేసాం కనుక. ఇప్పుడు ఒకసారి కలిపి పెట్టుకోవాలి, ఎందుకంటే జెల్లీ అన్నీ ఒకే దగ్గర కాకుండా విడివిడిగా అయ్యేటట్టు. ఇప్పుడు మనం దీన్ని రూమ్ టెంపరేచర్కి వచ్చాక ఒక 2 అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. చూడండి, నేను 2 అవర్స్ తర్వాత చూపిస్తున్నాను. ఫస్ట్ ఎడ్జెస్ అన్నీ చక్కగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం.
చూడండి నాకైతే చక్కగా ఊడొచ్చేసింది. ఇప్పుడు దీన్ని కట్ చేసి చూపిస్తాను. చూడండి చాలా బాగా వచ్చింది. మ్యాంగో మిల్క్ జెల్లీ స్వీట్ నాకైతే చాలా బాగా వచ్చింది. ఇది పిల్లలకైతే భలే నచ్చుతుంది. పిల్లలు దీన్ని చాలా ఇష్టంగా తింటారు. నేను గ్లాస్లో కూడా పోసి పెట్టుకున్నాను. ఫస్ట్ ఎడ్జెస్ అన్నీ కట్ చేసుకొని ఇలా మనం తీసుకుంటే వస్తుంది. చూడండి జెల్లీ అయితే చాలా చక్కగా సెట్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని కూడా కట్ చేసి చూపిస్తాను. ఇంతేనండి రెసిపీ. ఈ రెసిపీ మీకు కూడా నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.